వంగగా ఉన్న నేను నా శక్తి ప్రకారం నీకు ఉపకారం చేస్తాను. కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక సలహా ఇస్తున్నాను. ఇంట్లో లింగములు పెట్టండి, వీలున్నప్పుడు నేతితో అభిషేకం చేయండి. అందులో ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు అభిషేకం చేసి తుడిచి జలంతో దాన్ని శుభ్రం చేసి ఇంట్లో పెట్టుకోండి అని కొంగగారు నాడీజంగుడు చెప్పి, ఇప్పుడు నీకు ఎలా ఉపకారం చేయగలను అన్నట్ట. ఉపకారం చేస్తాను అని మళ్ళీ ఎలా ఉపకారం చేయగలను ఒక క్షణం ఆలోచనలో పెట్టాడు. నువ్వు ఉపకారం చెప్పితే మేము చచ్చిపోతాం అన్నారు వీళ్ళు. అంటే మీకోసం కదా, నా కోసం కూడా మీకు ఉపకారం చేస్తే నాకు విముక్తి. కొంగగా ఉన్న నేను మళ్ళీ చక్కగా మృత్యుంజయుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చెబుతున్నాను, నాకు ఒక గొప్ప మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు నాకంటే గొప్పవాడు. ప్రాకార కర్ణనామాసౌ ఉలూక శివపర్వతే. శివపర్వతం మీద ఒక గొడ్లగోవ ఉంది. ఉలూకం అంటే గొడ్లగోవ. ఆయన పేరు ప్రాకార కర్ణుడు. ఈ ప్రాకార కర్ణుడు అంటే చెవిలా డొక్కలో ఉంటుంది, కనపడదు అనమాట. వాడు చాలా గొప్పవాడు. నాకంటే కూడా చిరాయువు ఆయన. ఈ ఇంద్రజుమ్నుడి గురించి అతను అన్నాడేమో, మార్కండేయుడికి 7 కల్పాలు, నాకు 14 కల్పాలు జ్ఞానం ఉంది, వాడు ఇంకా ఎక్కువ కల్పాలు ఎదిగినవాడు. అతని దగ్గరికి వెళదాం, ఆయన ఏమన్నా ఇంద్రజుమ్నుడి యొక్క దాన ధర్మాల విశేషాల గురించి చెబుతాడేమో. అలా చెబితే ఇంద్రజుమ్నుడికి ఉపకారం, మాకు ఉపకారం అవుతుంది అనగానే ఆ అమ్మాయి అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మార్కండేయులు వారు, తర్వాత ఈ నాడీజంగుల వారు, వీరు ఇంద్రజుమ్న మహారాజు గుర్రంగా వారగా ఆయన మీకెక్కి బయలుదేరారు. ఈయన హుటాహుటిన శివపర్వతం దగ్గరికి వెళ్ళారు. హిమాలయాల్లో శివపర్వతంలో గొప్ప పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే గొడ్లబాబు గారు ఈ ముగ్గురికి స్వాగతం చెప్పింది. ఇంద్రజుమ్నుడి గురించి నీకు తెలుసా అంటే, ఇంద్రజుమ్నుడి గురించి నాకు తెలియదు, ఆయన దాన ధర్మాలు చేసినట్టుగా. నేను ఇప్పటికీ 28 కల్పములు గుర్తు పెట్టుకున్నాను. 28. మార్కండేయుడిది 7 కల్పాలు, కొంగగారికి 14 కల్పాలు, ఈయన 2 14, 28 కల్పములుగా పట్టుకున్నట్ట. అన్ని తెలుసున్నాయి. 28 కల్పముల క్రితం ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో తెలుసు. ఎవడికి ఈయన అక్కు పెట్టాడో, ఎవడు ఈయన అట్లు అక్కున్నాడో కూడా తెలుసు. ఇప్పుడు ఇంద్రజుమ్నుడు తన పేరు గురించి తెలియకపోయినా ముందు ఆశ్చర్యం కలిగింది, విస్మయం కలిగింది. ఓరి దేవుడో, మార్కండేయుడి గురించి తెలిసింది ఆయన ఆయువు ఏమిటో, మా నాడీజంగుల వారి ఆయువు ఏమిటో తెలిసింది ఆయనకి. అంత ఆయువు ఎలా వచ్చిందో ఏమిటో. నీకు 28 కల్పముల పాటు జీవించడానికి ఏ శక్తి ఉపయోగపడింది? ఎంత ఆయువు ఎలా పొందావు? ఎంత ఆయువు అంటే 28 కల్పములు జీవించిన నువ్వు ఈ దరిద్రపు గొడ్లగోబ రూపం ఎత్తడం ఏమిటి? జుగుప్సాకరమైన ఈ గొడ్లగోబ రూపం ఏమిటి? మనం ఆలోచించండి. 28 కల్పములు బతికాట, కానీ రూపం చూస్తే గొడ్లగోబ రూపం. ఈ రూపం ఎలా వచ్చింది? గొప్పదీసి నువ్వు కూడా ఏదన్నా గురువు గారి దగ్గర రాష్ట్రంలో ఉంటున్న అబద్ధమాడావా ఏమిటి, ఏదన్నా చిన్న చిన్నగా పొరపాటు చేసావా అని అడిగాడు. లేదండి, నేను మహాశివ పూజ చేశాను, అంత శివ పూజ చేసి ఆయువు పొందాను, కానీ ఒక ముని శాపం వల్ల ఈ జుగుప్సాకరమైన రూపం వచ్చింది. నాకని కూడా చెబుతారండి. పూర్వం నేను వారణాసి నగరంలో వశిష్ఠ గోత్రంలో జన్మించాను. వశిష్ఠుడు మా అందరికీ మూలకారకుడు. ఆ జన్మలో నాకు ఘంటుడు అని పేరు, ఘంటహ అని పేరు పెట్టారు. పరమశివభక్తుడిని. నేను శాస్త్రాలు బాగా చదివాను. చదివి అన్నిటికంటే శివుడికి బెల్వదళం అంటే ఇష్టం అనుకుని అఖండ బెల్వదళములతో పూజించాను. అఖండ బెల్వదళం అంటే ఏమిటి? బెల్వమునకు 3 ఆకులు ఉంటాయి, తెలుసుగా, తెరదళం. కొంతమంది ఆకులు తుంచుతారు. అలా అటు ఇటు ఉన్న దళములు తుంచకుండా ఒకే రకంగా ఉన్న అఖండ బెల్వదళంతో పూజ చేయాలట. ఇదే బెల్వదళం అనుకోండి కాసేపు, దానికి 3 ఆకులు ఉంటాయి. కొందరు ఏం చేస్తారు, 3 ఆకులతో కలిపి పూజ చేస్తారు. అలా కాకుండా కొందరు ఈ ఆకు తీసి మధ్యలో ఉన్న ఆకుతో పూజ చేస్తారు. ఇలా విడగొట్టి లక్షపత్రి కోసం పూజ పాడు చేసుకుంటారు. ఏ ఆకు తుంచకుండా 3 దళములు ఉన్నటువంటి దళమును అఖండ బెల్వము అంటారు. లేదా పీకితే ఏమవుతుంది? ఖండ బెల్వం. ఈయన నిరంతరం అఖండ బెల్వదళములతో అర్చన చేశాడు శివుడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై 100 సంవత్సరముల పాటు నువ్వు నన్ను అఖండ బెల్వదళములతో పూజించావు, నేను వెతుకున్నాను, ఏం కావాలో కోరుకో, నువ్వు కోరింది ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు నేను ఆనందపడిపోయి
నాకు ముసలితనం ఉండకూడదు, చావు ఉండకూడదు అనగా, అలా అయితే నీకు చాలా కాలం పాటు 28 కల్పముల కంటే ఎక్కువ కాలం జీవించేటటువంటి వరం ఇస్తున్నాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎంత ఆయువు ఉంది కదా అనుకుని అహంకరించవు, ఎవరికి బాధ మాత్రం కలిగించవు అనగా అలాగేనంటే అన్నట్టు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. నేను మానవ లోకంలో ఇంత ఆయువులు పొందిన వాడిని నేనే అయ్యి ఉంటాను. బహుశా కాలంలో 28 కల్పముల కంటే ఎక్కువ జీవించే ఆయువు పొందాను. ఈ ఆయువు పొంది ఆనందంగా జీవిస్తున్న నాకు హఠాత్తుగా యవ్వనం అంకురించింది. అంటే ఆ కాలంలో ఎక్కువ కాలం జీవించడం వల్ల ఇప్పటి వల్ల 16 ఏళ్ళకి యవ్వనం కాదు, చాలా సంవత్సరాలు గడిస్తే కానీ నవయవ్వనం వచ్చేది కాదు. 1,00,000 ఏళ్ళు ఆయువు అనుకోండి, అటువంటి వాడికి కనీసం 25,000 సంవత్సరాలు గడిస్తేనే యవ్వనం కింద ఎక్కడ. ఇప్పుడు వాడికి యవ్వనం ఎక్కడ గడిచిందండి? 16 ఏళ్ళు వస్తేనే ముసలాడు, ఇంత ఒట్ల గొప్ప కళ్ళదోడు. నేను చదువుకుంటానండి, పరీక్ష చదువుతానంటే ఇలా చూస్తున్నాను. అది దుట్టే ఉండడం లేదు 25 చాలా మంది చూసి వాడికి 25 అంటే తెలియదు. ఈ మధ్యన పాపం ఒక అమ్మాయి పెళ్లి చూపులంటే మా పీఠంలో ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు. అమ్మాయికి 12 ఏళ్ళు కాదు, 24 ఏళ్ళు ఉన్నాయి. అమ్మాయిని పీఠంలో కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు కోసం చూస్తుంటే ఒక ఆయన వచ్చాడు. ఇంతలో ఈ పెళ్లి కొడుకు అంకుల్ పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తాడండి? వాడు పెళ్లి కొడుకు అసలు ఎక్కువ చుట్టూ లేదు, ఊడిపోయేది కర్మ. ముఖం చూస్తారు అయిపోయింది. వాడు ఇంత చేసేవాడికి 30 ఏళ్ళే, ఎవడికి 24 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు అనుకోండి. 6 ఏళ్ళకి వాడు చూస్తే అంకుల్లో ఉన్నాడు. అంకులు కాదు అసలు తాతగారు తెలియదు అంతకంటే ఉషా. వాడు ముసలాల్లో ఉన్నాడు. చాలా మంది ఇప్పుడు ఏంటో కుర్రాళ్ళు చూస్తే అసలు వాడు కుర్రాళ్ళు ఏమండి ఆ గొడ్ల కూడా చూపులు అయ్యేది కలదోడు వాడి కర్మ కాకపోతే అంటే కొంచెం బాగా క్యారెట్లు తిని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలండి. ఎంతసేపు చిన్నపిల్లలకి వాట్సాప్లు, ఎంత పిల్లలు వాడు చూస్తే ఎంత అయినా సరే వాడికి ఫోను, వాడు టీవీ ఇలాగే చూస్తూ ఉంటే అవైపోతే గుడ్లు చూసి 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 కళ్ళు దెబ్బతినేస్తాయి. పిల్లలకి నడక లేదు, వ్యాయామం లేదు, ఆటలు లేవు, పాటలు లేవు, కోతి కొమ్మొచ్చు లేవు. అసలు చెట్లు ఎక్కడున్నాయి కోతి కొమ్మొచ్చులు అంటానికి? ఇంట్లోనే కోతి వేషాలు, చొప్పునాథి వేషాలు. అసలు కాస్త పిల్లలకి ఎక్సర్సైజ్ నేర్పంటారా? ఎప్పుడు ఇంట్లో కూర్చోడం కాకుండా నడక నేర్పాలి, కరాటే నేర్పాలి, మంచి అద్భుతంగా నడపడం నేర్పాలి. నాతో రోజు 25 వేలు నడవండి, ఎంత ఆకలి వేస్తుందో అడగండి. పంచక్రోశ యాత్ర అంటాం, 5 గజాలు, ఇంత క్రోస్ కాదు 5 గజాలు నడిచి అమ్మా గురువు గారు పంచక్రోశ యాత్ర అయిపోయిందా అండి అంటే ఏంటి 5 గజాలుగా? అదే పంచక్రోశ యాత్ర. మళ్ళీ 5 గజాలు నడిచిన తర్వాత ఓ మినరల్ వాటర్, మళ్ళీ 5 గజాలు ఇంత చేసి 5 గజాలు నడిచాక అమ్మ 4 ఇడ్లీ, ఆ తర్వాత మళ్ళీ 5 గజాలు నడిచాక ఇంత కాఫీ, ఆ తర్వాత బోర్నవేట, ఆ తర్వాత అవేమిటి బొండాలు, కొబ్బరి బొండాలు. ఈ బొండాలు అయితే బొండాలు ఏమవుతారు చూడండి, నడిచేది ఏమవుతుంది కాళ్ళు ఎక్కువ నీరసాలు వచ్చి పడిపోతాయి. కాబట్టి చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాగా నడిపించాలి, వ్యాయామం చేయించాలి, ఆడించాలి, పాడించాలి. పాతకాలం వాళ్ళందరూ హుషారుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న కుర్రవాళ్ళు మాత్రమే ముసలాడలో ఉన్నారు. కారణం ఇదన్నమాట. సరైన ఆహారం పెట్టండి, కల్తీ నుంచి శాంతిని బయటకు తీసుకురండి. ఎందుకు చెప్తున్నానంటే పాపం ఈయన కొంచెం నవయవ్వనం చాలా తర్వాత వచ్చింది, పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ కాలంలో దేవనుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఆయనకి సుదర్శన అని ఒక కూతురు పుట్టింది. వారు చాలా సుందరి అమ్మాయి. ఆ అమ్మాయి నవయవ్వనంలో గడువు పెట్టింది. ఈయన చూశాట. వెంటనే పరుగున వెళ్ళి మహాత్మా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, పరమ సుందరి ఆవిడ అనగా ఆయన వీడు చూసి తొందరపడి అలాగే అన్నాడు. తీరా ఇచ్చేస్తాను నా కూతురు నీకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన వెంటనే ఇతని భార్య వచ్చి ఏమండి ఆ కుర్రాడు చూసారా, మనిషి అంటే కాస్త యవ్వనంలో ఉన్నట్టు కనబడుతున్నాడు కానీ నల్లగా ఉన్నాడు, కొంచెం కళ్ళు కూడా ఉబికి వచ్చాయి, అంత అందంగా లేడు అన్నది. ఈ అమ్మాయిని పిలిచాడు. అమ్మాయి ఈ కుర్రాడు ఎవడో వచ్చాడు, ఈ కుర్రాడు నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, వాడి పేరు గంటట, బాగా చదువుకున్నట్ట, ఆయువు కూడా ఎక్కువట, నేను తీరా తొందరపడి నేను ఇచ్చి పెళ్లి చేస్తానన్నాను, నీకు ఇష్టమేనంటే నాకు వద్దు బాబోయే, నాకు తెల్లగా ఉండే పద్మాకర్ గారు లాంటి వాడు కావాలి, ఇలాంటి నల్లని కుర్రాడు నాకు వద్దాడు. ఇది ఎక్కడ కూడా అందరూ నల్లవాళ్ళు వద్దంటే ఎలాగంటే పాపం నలుపులో నాణ్యం అంటే ఎంత అందం అనుకుంటారు. అసలు నలుపు అంటే నల్లగా ఉన్నవాడు ఎండలో కట్టి మాడిపోతారా, అదే ఎర్రగా ఉన్నవాడు ఎండలో కట్టి తేడా వస్తుంది. అది తెలియదు పాపం వెర్రి పిల్లకి వద్దని.
దాంతో భార్య ఏమంది, నదేయస్వైత్వయా కన్యా విరూపాయేది చక్రాత్. నల్లగా విరూపంగా ఉన్న వీడికి మన అమ్మాయిని ఇవ్వడానికి వీళ్ళు ఇచ్చేవంటే నేను నా పిల్ల చచ్చిపోతాం, నీకు కూడా ఇంత విషం పెడతాం అన్నారట. ఇంకా భార్య అలా అన్నాక ఏం చేస్తాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా మాట ఇచ్చాను పెళ్లి చెయ్యాలి, అయినా ధర్మశాస్త్రం ఏమవుతుందంటే తాంబూలాలు పుచ్చుకోకపోతే అది పెళ్లి కాదట, తాళి కట్టే ముందు దాకా కూడా మంత్రం సక్రమంగా చదవకపోతే పెళ్లి కాదట. ఇవన్నీ ఏమో తీసుకున్నాడు ఆయన మొత్తం మీద, ఎన్ని ధర్మశాస్త్రంలో చదువుకున్నాడు కానీ. కాబట్టి ఈ పిల్లలు ఇస్తానని మాట తప్పితే నష్టం లేదనుకుని, ఏమో నీకు నా అమ్మాయిని ఇవ్వడం లేదు, మా అమ్మాయికి ఇష్టం, నేను పెళ్లి ఎలా చేస్తానన్నాడు. ఈయనకి మండిపోయింది. ఏమండి మాట ఇచ్చారు కదా అంటే, సప్తపది అయిన తర్వాత కూడా మాట తప్పే అధికారం నాకుంది అన్నాడు ఆయన. ఇద్దరు కలిసి 7 అడుగులు నడిచిన తర్వాత కూడా నేను వద్దనుకుంటే పెళ్లి రద్దు చేసుకోవచ్చు, ఇదిగో కావాలంటే చూడు బృహస్పతి చెప్పాడు అనగానే, ఈ బృహస్పతి ఒకడు నా కోసం శాస్త్రాలు రాశాడు, నా పెళ్లి తప్పించేశాడు అని కసి కలిగి ఈ కుర్రవాడు పదే పదే మా అమ్మాయిని అడిగి అగ్రపడుతున్నాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఈ ఘంటుడు అనేవాడికి ఆశగా ఉంది. పైగా వాడి దగ్గర శక్తులు కూడా ఉన్నాయి. శివుడి అనుగ్రహం పొంది 28 కల్పాలు జీవిస్తాట. ఇలాంటి వాడి నుంచి నా కూతుర్ని రక్షించుకుంటే మంచిదనుకుని ఈయన ఏం చేశాడు, ఒక శుభముహూర్తంలో తన శిష్యుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయం చేసి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశాడు. అర్ధరాత్రి 12:30 దాటిన తర్వాత 1 గంట మధ్యలో ముహూర్తం అది. ఇది వీడికి తెలిసింది. ఆ రాత్రి అందరూ ఎవరి పెళ్లి ఏర్పాట్లు వాళ్ళు ఉండగా మారువేషం వేసుకుని తన అదృశ్య శక్తితో శివుడి అనుగ్రహం ఉండడం వల్ల ఉన్న మహిమలతో ఈ అమ్మాయిని ఎత్తుకుపోయి ఏకాంత ప్రదేశానికి పట్టుకుపోయాడు. ఆ అమ్మాయి బాబు ఏడుస్తూ ఉంటే వినిపించుకోకుండా బలాత్కారంగా తాడి కట్టేశాడు, బలాత్కారంగా అనుభవించేశాడు. దాంతో ఆవిడ పొద్దుటే పైనుంచి కింద గుదుకు చావడానికి సిద్ధపడింది. చావద్దని గట్టిగా పట్టుకున్నాట. ఎంతో తండ్రి గారు వచ్చాడు వెతుక్కుంటూ, ఈ అమ్మాయి నీచుడా, నిశాచర ధర్మంతో అంటే రాక్షసుడి యొక్క ధర్మంతో నా కుమార్తెను ఎత్తుకుపోయావు, బలాత్కారంగా వివాహం చేసుకున్నావు, దీనికి ప్రతిగా నువ్వు నిశాచరుడి వైపు అని చెప్పించాట. తస్మాన్ నిశాచర పాప భవత్వం అవిలంబితం. ఆలస్యం లేకుండా నువ్వు నిశాచరుడి వైపు. నిశాచరుడు అంటే రాత్రిపూట తిరిగే రాక్షసుడు. రాక్షసుడు రాత్రిపూట తిరుగుతారు కాబట్టి రాత్రిపూట తిరిగే వాళ్ళంతా నిశాచరుడి. ఒక్క గస్తీ కాసేవాళ్ళు మొదలైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రాత్రిపూట తిరగకూడదని శాస్త్రం. ఏ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగాన్ని పక్కన పెడితే అనవసరంగా రాత్రిపూట తిరిగితే వాళ్ళంతా రాక్షసులే కొడతారు వచ్చేటప్పుడు. ఇప్పుడు ఎలాగో నిశాచరులు అనుకోండి. ఏంటో 1 గంట అక్కడ కూర్చున్న టీవీ దగ్గర ఏమిటి చూసేది, అక్కడ ఏముండదు. అక్కడ వీడి మొహానికి సాధించేది ఉండదు, అలా కూర్చొని చూడడం అనమాట. నేను ఒకసారి ఆశ్చర్యపోయి అందులో కొట్టుకోవడం తిట్టుకోవడం. ఒక వ్యక్తి 100 మందిని కారు వెహికల్ ఎక్కేస్తున్నాడు. ఆ హీరో గారు ఇక్కడ పిలవండి, కారు వద్దు, ఈ సీసా ఎత్తలేడు, గట్టిగా నాతో పరిగెత్తలేడు, వాడు డుగ్గు డాన్స్ చేస్తాడు అనుకుంటారు, ఒట్టి భ్రమ. ఇలా అంటాడు, ఓ ఫోటో తీస్తారు, మళ్ళీ ఇలా అంటాడు, ఇంకో ఫోటో తీస్తారు. ఇవన్నీ పక్కన పెడితే వాడు అలా అలా ఎగురుతున్నాడు అనుకుంటారు. ఇక్కడ నుంచి ఎగిరికి ఎందుకు దిగితే వాడు కాళ్ళు తిరిగి మళ్ళీ అమెరికా వాడు ఆపరేషన్ చేసుకోవాలి వాకాడు. గట్టిగా నాతో నడవలేడు హిమాలయాల్లో. మీరేమో తెలియకు 1000 రూపాయలు టికెట్ కొనుక్కుని బాబోయ్ ఎంత బాగుందో అనుకోవాలి. ఇంత పిచ్చ మనకి కలిగించేసి మనం నిశాచరులు చూస్తున్నారు. ఇలా నిశాచరోభవం అనగానే వెంటనే వీడు కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో కడిగి ఏడ్చి, ఏమిటోనండి నా కర్మ, పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది, ఆ అమ్మాయి వద్దనేసరికి పట్టుదల పెరిగింది, ఇప్పుడు నేను ఎలాగైనా పెళ్లి చేసుకున్నాను కనుక నీకు అల్లుడు అయిపోయాను, నన్ను క్షమించు బావో అని ఏడ్చాక. మహాత్ములు కదా వాళ్ళు. ఈ అమ్మాయిని వెంటనే ఒక మడుగులో ఉంచారు. ఆ మడుగులో ఉంచినటువంటి వాడు మళ్ళీ యథాప్రకారంగా కన్యలు అవుతారు. ఆ మడుగు ఇప్పటికి కూడా బదనీ దగ్గర మానా అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సరస్వతీ నది పుట్టిన ప్రాంతం. ఆ సరస్వతీ నది పుట్టిన చోట బండరాయి దగ్గర కనుక స్నానం చేస్తే ఎటువంటి దోషం ఉన్నా సరే మహాభయంకరమైనటువంటి ఈ పరస్త్రీ గమనము పరపురుష గమనం ఇటువంటి పాపాలన్నీ పోయి వాడు శివుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతాడు. అంత గొప్ప స్థలం. అక్కడ నుంచి తన కుమార్తెను తిరిగి కన్యగా మార్చుకుని ఆ తర్వాత వీడి చేసి తిరిగి, నేను శపించాను, ఆ శాపం నుంచి నేను ఎవరు రక్షించలేరు. కాకపోతే నిశాచరుడు అనే శబ్దములకు చాలా అర్థాలు ఉన్నాయి. రాక్షసుడిగా కాకుండా రాత్రిపూట మాత్రమే కళ్ళు కనిపించే గొడ్లకోకగా మారిపో. చాలా కాలం అలాగే నువ్వు ఉంటావు. శివుడిచ్చిన వరం వల్ల 28 కల్పముల కంటే ఎక్కువ జీవిస్తావు.
అలా కొంతకాలం గడిచాక ఇంద్రజమున మహారాజు గారు నీ దగ్గరికి వస్తాడు. ఆయనకి యథాశక్తిగా సాయం చెయ్యి. ఆయనకి సాయపడితే నీకు గుడ్లగోప రూపం పోయి పూర్వపు ఘంట అని పేరు కలిగిన విప్ర రూపం వస్తుంది అన్నాడు. ఇదిగో తపస్సు చేసిన వాడిని, జ్ఞానం కలిగిన వాడిని, శివానుగ్రహం పొందిన వాడిని, 28 కల్పాల తర్వాత కైలాసానికి పోవలసిన వాడిని ఇదిగో గుడ్లగోపరై అల్లాడిపోతున్నాను. రాత్రిపూట తప్ప పగలు కళ్ళు కనపడవు. అందుకే నన్ను నిశాచరుడు అంటారు. ఇంతకీ ఈ ఇంద్రజమునుడి గురించి ఆయన చెబితే విన్నాను తప్ప ఈయన చేసిన దాన ధర్మాల గురించి నాకు తెలియదు అనగానే, అయ్యో నీకైనా నా ధర్మాల గురించి తెలుస్తుందేమో, నేను చేసిన దానం, ధర్మం, పుణ్యము వీటి గురించి నువ్వు వర్ణిస్తే తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు అనుకున్నాను, నీకు తెలియదా? అయితే నేను వెంటనే ఈ ఎత్తికొండంలో దూకి తెచ్చిపోతానన్నాడు. మాట్లాడితే ఇదోటి, మాట్లాడితే పుట్టింటికి పోతానని కొంతమంది బెదిరించినట్టుగా. ఇంకేముంది, నువ్వు దూకితే నీతో నేను దూకుతాను అన్నాడు మార్కండేయుడు. నీకు సాయం చేయకపోతే నేను దూకుతాను కదా అన్నాడు ఆయన. ఆ మార్కండేయుడికి అతనికి సాయం చేయకపోతే నేను దూకుతాను అన్నాడు రాడిజంగుడు. అప్పుడు ఈ గుడ్లగోప గారు, కంగారు పడకండి, మరి నాకు తెలియదన్నాను కానీ ఈయన చేసిన దాన ధర్మముల గురించి తెలియని వారు ఉండనలేదుగా. నాకంటే కూడా గొప్ప ఆయువు కలిగిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గారు ఒక గ్రద్ద. ఆ గ్రద్ద గారు ఈయనకంటే నాకంటే అందరికంటే గొప్పవాడు. ముందు ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన గంధమాదన పర్వతం మీద ఉంటాడు అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఇంద్రజమునుడు, ఏమండి గ్రద్ద గారు నన్ను ఇంద్రజమునుడు అంటారు, నా దాన ధర్మముల గురించి, నా మహిమ గురించి మీకు ఏమైనా తెలుసా? మీకు తెలిస్తే మళ్ళీ నేను బ్రహ్మలోకానికి వెళ్తాను. భూలోకంలో ఎవరైనా నన్ను గుర్తించి నా దాన ధర్మముల గురించి వర్ణిస్తే నా కీర్తి భూమి మీద ఉన్నట్టట. అలా ఉంటే తిరిగి బ్రహ్మలోకానికి వస్తామని బ్రహ్మ అన్నాడు. అందుకే అడుగుతున్నాను, నా గురించి మీకు తెలుసా అనగా, లేదండి, నాకు కూడా నీ పేరు తెలుసు కానీ నీ దాన ధర్మాలు గొప్పతనం గురించి తెలియదు, నేను వినలేదు. నేను 56 కల్పముల కాలం నుంచి ఇక్కడ జీవించున్నాను. ఆయన 7, ఈయన 2 ఏళ్ళు 14, ఈయన 2 14 28, ఈయన ఇప్పుడు 2 28 56 కల్పములు అటాక. కానీ ఇంద్రజమునుడి కీర్తి నాకు తెలియదు అనగా ఇంద్రజమునుడు, అయితే నేను చచ్చిపోవలసిందే, కానీ చచ్చే ముందు అసలు విషయం చెప్పు, నీవు ఎంత గొప్పవాడి 56 కల్పములు అనేది అసలు వినలేము, అంతకాలం నుంచి జీవిస్తున్న నీవేమిటి, ఈ కర్మయోగం ఏమిటి, ఇలా గ్రద్దగా అవ్వడం ఏమిటి అనగా, అప్పుడు ఆ గద్ద చెప్పింది, నేను ఒకప్పుడు కోతిగా పుట్టాను. కోతి అంటే చపలత్వం కలిగింది, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దూకుతూ ఉంటుంది. చాలా మంది మనస్సు కోతులేనండి, అందుకే మనస్సుని కోతితో పోలుస్తారు. ఒకనాడు ఒక శివాలయంలో తిరుగుతూ ఉండగా ఆ శివాలయంలో కొంతమంది కొబ్బరికాయలు కొట్టడం కనబడ్డాయి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇలాంటివన్నీ. వాటిని అపహరిస్తూ తింటూ అక్కడే ఒక చెట్టు మీద గడిపేవాడు. ఆ శివాలయం దగ్గర పెద్ద మారేడు చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు ఉన్నాయి. అక్కడ చాలా కాలం గడిపాడు. వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువులో చతుర్దశి తిథి వచ్చింది. పైగా అదృష్టవశాత్తు అది వసంత ఋతువు, ఆ రోజు చతుర్దశి, హస్తా నక్షత్రం కూడా వచ్చింది. హస్తా నక్షత్రంతో కూడిన చతుర్దశి అంటే ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అని మనకి శివపురాణం చెబుతోంది. అదే ఇక్కడ చెప్పారు. మరి పైగా యోగం కూడా హర్షణం అనే యోగం. అది చైత్రమాసం, శుక్లపక్షం, చతుర్దశి, హస్తా నక్షత్రం, హర్షణ యోగం. మీకు తెలుసున్నదిగా పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అవి ఉంటాయి. అందులో తిథి చతుర్దశి, నక్షత్రం హస్త, ఇంకా యోగములలో హర్షణం అనే యోగం. ఈ యోగాలన్నీ కలిసి వచ్చినారు. ఆ రోజున ఆ శివాలయంలో శివుడికి దోలోత్సవం ఏర్పాటు చేశారు. దోల అంటే ఊయల. ఒక చక్కని బంగారపు ఊయల ఉంది ఆలయంలో. ఆ ఊయలలో శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులు పెట్టి అందులో దానికి వెనక ముందు తాడు కట్టి మెల్లిగా ఊపేవారు. వాడు ఊపి శివలింగాన్ని కింద పడేయడం కాదు, ఉత్సవమూర్తులు కింద పడకుండా చాలా జాగ్రత్త వహిస్తూ అలా ఊపేవారు. వాట ఎంత చక్కగా డోలోత్సవం.
తిరుపతిలో చూశారు కదా మీరు, స్వామివారు చక్కగా అందులో పడుకోబెట్టి ఆ కృష్ణుడిని అమ్మవారిని జో అచ్యుతానంత జో ముకుంద రామ పరమానంద రామ గోవింద అని పాడారు. అలాగే శివుడికి కూడా అన్నమాట, శివుడికి కూడా డోలోత్సవం చాలా ఇష్టం. ఆయన పడుకోబెట్టి నల్లగా కానొచ్చారు, మృదువుగా అనమాట. నిదురబోవయ్యా నిటలాక్ష నీవు, నిటలాక్షుట్ట ఆయన నిద్రపోవాట. నిదురబోవయ్యా నిటలాక్ష నీవు, నీ కళ్ళ మీదకి నిద్రరా నీవు. జోలపాటు కొందరు పాడితే నిద్ర వస్తుంది, కొందరు జోలపాటు పాడితే నిద్రపోతుంది. వాడు రామల్లి అయిపోతాడు. అలా పడుతుంది బాబా. నిజమే, ఒకసారి ఎలా పడుకున్న చోట నిద్రపోతూ ఉంటే ఓ చంటి పిల్లని ఉయ్యాల్లో పెట్టి ఊపుతుందో ఆవిడ. ఏమిటో యుద్ధం జరుగుతుందో లేదు చూసుకుని యుద్ధం కదా జోలపాట. అది నాకేమనిపించిందంటే ఉడు పడ్డలు కొట్టుకుంటారేమో కంగారంటాను నేను. రైళ్ళు కూడా అలాగే కట్టేసుకుంటారు వాడు గత్తలకి ఇలాగే. ఆ రైలే ఒక ఎర్త్ వాళ్ళకి, దాంట్లో ఒక గర్త్, ఈ గర్తకి ఈ గర్తకి కట్టి మధ్యలో పిల్లాన్ని పడుకోబెట్టి ఊపుతూ ఉంటే ఆ కర్మగారు మనకి ఆ గర్త పక్కన సీట్ వచ్చిందంటే వీడు లేచినప్పుడు నిద్ర రాదు. ఇక వాళ్ళ గోలపాటు కనుక మహాముదురుగా ఉంటే అసలు రాదనమాట. గానం గంధర్వగానం, రాళ్లు కరిగించే గానం. ఘంటసాలు అయితే కరిగిపోయిన నీటిని రాళ్లుగా మార్చే గానం అనమాట. అదొక అదృష్టం. అక్కడ వాళ్ళు మాత్రం మృదు మధురంగా గానం చేస్తున్నారు అన్నమాట. అందులో ఉత్సవమూర్తులతో పాటు బంగారపు లింగం కూడా పెట్టారట, సువర్ణ లింగం కూడా పెట్టారు. నేనేం చేశాను, వాళ్ళంతా అలా ఊపుతూ ఎత్తులో హారతి ఇవ్వడానికి పక్కకి వెళ్ళారట. హారతి ఇవ్వడానికి ఇది కూడా ఒక విచిత్రమే. సాధారణంగా ఉయ్యాల్లో పెట్టిన తర్వాత ఊపుతున్నప్పుడు అన్ని ఏర్పాటు చేసుకోవద్దండి. అక్కడ హారతులు నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. కొంతమంది మహానుభావులు ఉంటారు, హారతి అంటే అప్పుడు బయలుదేరుతారు. హారత పాత్ర ఎక్కడ, హారత పాత్ర ఎక్కడ, గంట ఎక్కడ, ఇంకోటి ఎక్కడ, అగ్గిపెట్టి ఎక్కడ. ఈ లోపు ఈ కార్యక్రమం అంతా మధ్యలో గంట వేసుడు నిత్యం జరిగే పనులే, ఎప్పుడు గుర్తుండదు అనమాట. చెప్పు నీళ్ళు తేరు ఎవడ అదృష్టం వాడి. అలాంటి వాడు దొరికినటువంటి గురువు గారు మహా అదృష్టవంతుడు, వాక్యవంతుడు. ఆ పూట కర్మయోగం వల్ల హారతి పాత్ర తేలేదు, నైవేద్యం తేలేదు. అందుకని ఎవడి వాడే ఈ గంట ఎక్కడుంది, హారతి ఎక్కడుంది, కర్పూరం ఎక్కడుంది అని పరిగెత్తాడు. పరిగెత్తినాడు ఒకడు రాడు. ఇప్పుడు ఈ కోతి వచ్చింది ఇక్కడికి. ఈ ఉయ్యాల మీద డామ్ డామ్ దూకడం మొదలెట్టింది. దూకుతూ ఉంటే ఉయ్యాలు ఊగడం మొదలెట్టింది. ఉయ్యాలు ఎక్కువ ఊపుతుంది అన్నమాట. అందులో ఇది కొంచెం మంచి దృఢమైన కోతి. కొన్ని కోతులు చూస్తే భయం వేస్తుంటాయి. మనం ఏదైనా అంటే అని మీద కొత్త దిక్కుమాలు పడిన వేటికి ఈ కోతిలా ఉయ్యాలు ఊపుతోంది. శివుడు ఆ ఉయ్యాలలో ఊగుతున్నట్ట. కోతి గారి యొక్క కిచకిచే ఆయనకి గంధర్వ గానం. ద్వాపథాలు ఊపుతూ ఉంటే అది ఉయ్యాల ఉత్సవం, డోలోత్సవం అన్నమాట. ఎంతలో ఈ జనాలందరూ హారతో పట్టుకొచ్చారు. కోతిని చూచారు. చిచ్చి ఈ లింగం ఎత్తుకుపోతేమో అది కర్రతోటి బెదిరిస్తుంటే మంది అనేసరికి రెచ్చిపోయి కొంతమంది కర్రతో చుట్ట కొట్టేశారు 4 వైపుల నుంచి. పాపం కింద పడి చచ్చిపోయి వజ్రంలా కఠినమైన దెబ్బలు తిని కోతి రూపంలో ఉన్న నేను కింద పడి చచ్చిపోయాను. నా కర్మయోగం. కానీ అప్పుడు జరిగిందో తమాష. నేను వసంత ఋతువులో చైత్రమాసంలో చతుర్దశి నాడు, శుక్ల చతుర్థి నాడు, పైగా ఆ రోజు హస్తా నక్షత్రం ఉండగా హర్షణ యోగంలో శివుడికి డోలోత్సవం చేసిన పుణ్యం పొందాను. కావాలని చేయకపోయినా కోతి రూపంలో ఊపడం వల్ల శివుడిని ఉయ్యాల్లో పెట్టి ఊపిన మహాపుణ్యం లభించింది. ఇక్కడ చెప్పాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. వసంత ఋతువులో రేపు రాబోతుంది చైత్రమాసం ఉగాది, అవునా? ఆ రోజుల్లో చతుర్దశి నాడు కుదిరితే హస్తం వస్తూ రాబోయే పరవడా చతుర్దశి నాడు ఉయ్యాల్లో పెట్టి శివుడిని ఊపితే అటువంటి వాడు ఎటువంటి నీచుడైన శివానుగ్రహం పొంది అఖండమైన ఆయువు పొందుతాడు. అది చాలా గొప్ప ఆయువు మనకి ఇస్తుంది. కాకపోతే దాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు ఆ పుణ్యం వల్ల నేను కాశీరాజు గారైన ఒక మహారాజు గారికి కొడుక పుట్టాడు. కాశీరాజు గారికి కొడుక పుట్టాడు. ఇది కేవలం ఊయల ఊపిన పుణ్యం వల్ల. ఈ ఊయల పుణ్యంతో కాశీరాజపుత్రుడిగా పుట్టాను. అప్పుడు నాకు కుశధ్వజుడు అని పేరు. నాకు పూర్వజన్మ గుర్తుంది. నేను కోతిని
వట్టి చొప్పనాటిని. అయినా సరే శివుడికి డోలోత్సవం చేశాను పొరపాటున. ఆ సమయంలో భక్తులు కొట్టిన కర్ర దెబ్బలకి చచ్చిపోయాను. పోయాను. కోతి శరీరం విడిచిపెట్టి ఈ మహారాజ వంశంలో పుట్టాను, ఇప్పుడు రాజునవుతున్నాను, కుశధ్వజుడవుతున్నాను అనుకున్నాను. నేను బాల్యం నుంచి శివార్చన చేశాను. అన్ని అర్చనలోకి నాకు ఈ డోలోత్సవం నచ్చింది, ఎందుకంటే దీనివల్లే రాజులయ్యారు కాదు. ఇదొక గొడవ కొంతమందికి. ఏ తోటకూరకాడో ఇస్తే పుణ్యం వచ్చింది అనుకోండి, అక్కడ అందరూ తోటకూర ఇవ్వడం మొదలెడతారు, ఇక పెట్టేవారు. అలాగా ఈయన కాశీ విశ్వనాథాలయంలో డోలోత్సవం ఖచ్చితంగా రాణి చేసేవాడు. క్రమంగా నేను రాజునయ్యాను. రాజునయ్యాక ఇక లెక్క లేకుండా అర్చనలు చేశాను. యథా యథా దోలయతి శివం దోలాస్థితం నరగా తథా తథా శుభం యాతి పుణ్యమాయాతి భద్రక. నేను శివుణ్ణి అలా 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 ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ ఉంటే నా భయంకర అశుభాలన్నీ నశించిపోయాయి, పరమపుణ్యం పొందాను. శివదీక్ష నన్ను సంస్కారవంతుడిని చేశాను. శివదీక్ష వల్ల సంస్కారవంతుడై ఇంకా ఇంకా గురువులను ఆశ్రయించి మంత్రానుష్ఠానం పొందాను. సంస్కారం అంటే ఏమిటి? శివుడికి కొంతకాలం ఉయ్యాల ఓపగా వీడికి ఏమనిపిస్తుంటే మనసులో మహానుభావులను ఆశ్రయించి శివుణ్ణి అర్చించేటటువంటి భాగ్యం పొందాలి అనిపిస్తుంది. అలా అనిపించగానే గురువులు కూడా దొరుకుతారు. గురువుల్ని పట్టుకొని శివుడికి సంబంధించిన ఉత్తమ మంత్రములు ఉపదేశముగా పొంది తద్వారా వాడు ధరిస్తాడు. అలా జరిగింది నాకు కూడా. ఓ పక్కన శివమంత్రం చేశాం, ఓం నమ శివాయ అనుకుంటూ ప్రణవ పంచాక్షరి జపం చేశాం. ఆ తర్వాత డోలోత్సవం చేశాం. ఈ పుణ్యములకు శివుడు సంతోషించి కాశీలో విశ్వనాథ రూపంతో నాకు దర్శనమిచ్చాడు. కుశధ్వజ, నీ భక్తి గొప్పది, నీ పూర్వజన్మ సుకృతం గొప్పది, నీవు చేసిన ఈ ఊయల ఉత్సవం గొప్పది, పంచాక్షరి జపమంత్రం నిష్ఠ అవి కూడా గొప్పవి, అందుకే మెచ్చుకున్నాను. ఏం కావాలో కోరుకోనగా ఈ శరీరంతో, అంటే శరీరం విడవకుండా ఈ మానవ శరీరంతో కైలాసానికి వచ్చి నేను ప్రమథగణాల్లో ఒకడైపోవాలన్నాడు. శరీరం విడిచిపెడితే బాగుండేది, ఈ మానవ శరీరంతో వెళ్ళాలన్నాడు. అదే కదా అని అంటే శివుడి చేతితో నిమిరి ఈ మానవ శరీరంలోకి దివ్యత్వం ఇచ్చి నన్ను ప్రమథగణాల్లో చేర్చేశాడు. అక్కడికి వచ్చాక నాకంటూ ఒక భవనం ఇచ్చాడు కైలాసంలో, ఒక విమానం కూడా ఇచ్చాడు. ఈ విమానానికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, దీనికి ల్యాండ్ అవ్వడాలు మొదలైన వాటికి రన్వే అక్కర్లేదు. ఆకాశంలో తలుచుకున్నంత మాత్రం చేత ఎక్కడికైనా నిన్ను తీసుకుపోతుంది, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళు, సుఖంగా ఉండన్నాడు. దాంతో ఈయన విమానం ఎక్కి కైలాసంతో పాటు అదే లోకాలు తిరుగుతూ ఉండేవాడు. అలా విమానం ఎక్కి 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 తిరుగుతూ ఉండగా ఒకనాటికి భూలోకంలో మళ్లీ హిమాలయ పర్వతాలకు వచ్చాడు. అక్కడ వసంత ఋతువులో అగ్నివేశ్యుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు ఉంటాయి. ఆయన శాపం పెడితే తిరుగుడు లేదట. అగ్నివేశ్యుడి గురించి తెగ వర్ణించారు పురాణాల్లో. అగ్ని వంటి వాడు ఆయన. శివానమ్మంటే శివుడు తక్షణం అక్కడికి వస్తాడట. అంతటి తపస్య. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు పరమసుందరి. ఆమె చెలికత్తులతో గంగాజలంలో స్నానం చేస్తోంది. ఆ గంగాజలం ఆకాశగంగా, మందాకిని. కేదారం దగ్గర గంగా నదిని మందాకిని అంటారు. అదొక పాయ. బదరీ దగ్గర నుంచి వచ్చేదేమో అలకనంద. ఈ రెండు రుద్రప్రయాగలో కలిస్తే అక్కడి నుంచి అఖండ గంగ అవుతుంది. 5 పాయలు గంగ వచ్చి రుద్రప్రయాగలో కలుస్తుంది. అది అక్కడి నుంచి ఇప్పుడు మనం ఉన్న గంగ అఖండ గంగ అవుతుంది. ఈ మందాకినిలో ఆమె స్నానం చేస్తోంది. పైగా నీళ్లలోనే స్నానం చేస్తూనే ఎడమ చేతులు శివలింగం పెట్టుకుని ఆ నీళ్లే దాని మీద పోస్తుందన్నమాట. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివుడికి మందాకిని జలం అంటే చాలా ఇష్టం. గంగాజలంతో అభిషేకం చేస్తే ఆనందం పొందుతాడు. ఆ మందాకిని శరీరము, దాంతోపాటు చందన చర్చితుడు ఆయన. గంధము చేత పూయబడిన లింగము గలవాడు. చర్చితము అంటే పుయ్యటం.
చందన చర్చితం అంటే గంధం అలా పూయడం. ఈ గంధం శివుడికి పూస్తే ఇష్టం. ముందేమో గంగాజలంతో అభిషేకం, ఆ తర్వాత గంధం పూసేవారు. అసలు శివుడైనా కేశవుడైనా గంధం పూస్తే ఇష్టపడతారండి. ఆయన చందన చర్చితుడే, ఆయన కూడా అంతే. చందన చర్చిత నీలకళే వర పీత వసన వనమాలి. ఆయన శరీరం అంతా చందనం చేత పుయ్యబడి ఉంటుంది. అది కూడా నీలకళేవరుడు, ఆయన నల్లని శరీరం గలవాడు. ఇక పీత పసుపచ్చని వసనము వస్త్రం కట్టుకుంటాడు, పసుపచ్చని బట్ట కడతాడు, మెడలో వనమాల వేసుకుంటాడు కనుక వనమాలి అంటారు. చూసారా, శివకేశవుడికి భేదం లేదు. ఈయన మందాకిని శరీర చందన చర్చితుడు, ఆయన చందన చర్చిత నీలకళేవరుడు. కాకపోతే శివుడు తెలుపు, ఆయన తలుపు, అంతేకాదు. అలా చందనం పూసి మందార పుష్పాదులు ఇచ్చి శివుడిని పూజిస్తున్న ఆమెను చూచాడు. పరమసుందరి, అందులో నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీర అవయవాలు కొంచెం స్ఫుటంగా కనబడుతున్నాయి. వెంటనే వీడు విమానం నుంచి కింద దిగి అమాంతంగా ఆవిడ అపహరించి విమానంలో ఎక్కించుకుని పారిపోవడం మొదలెట్టాడు. ఈవిడ కంగారు పడి శివలింగాన్ని విడిచిపెట్టకుండానే, తండ్రి అగ్నివేశ్య, ఎవడో ఒక చోరుడు క్రూరుడు నన్ను ఎత్తుకుపోతున్నాడు, రక్షించు అన్నది. మహాతపస్సు చేస్తున్న అగ్నివేశ్యుడు కూతురు దుఃఖంతో అరుస్తూ ఉంటే టక్కన కళ్ళు విప్పాడు. ఒరి మూర్ఖుడా, ఎక్కడికి కడతావరా? ఆ విమానంతో పాటు అక్కడే స్తంభించిపో అన్నట్ట. వెంటనే విమానం అక్కడ బిగుసిపోయింది, కదలకుండా ఆగిపోయింది. ఇక ఎంత తెలుసుకున్నా విమానమా విమానమా, శివుడిచ్చిన విమానమా, వెళ్ళు గోటు కైలాసం అంటే అదే కదలడంలా ప్రభులు వచ్చి ఆగిపోయిన మాంధార కాలంలో ఆగిపోయిందంటే అక్కడ. ఇంకేముంది, వెంటనే గిరివేశ్వరుడు అక్కడి నుంచి ఎదురుకుంటూ వచ్చాడు ఆకాశ మార్గంలో. మూర్ఖుడా, ఎంతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మహాయువు పొంది శరీరంతో కైలాసానికి వెళ్లి గణముగా మారిన నీకు ఈ దుర్బుద్ధి అనిరా. ఒక గ్రద్ద మాంసం మొక్కలు ఎత్తుకుపోయినట్టుగా నా కుమార్తెను ఎత్తుకుపోయావు కనుక నువ్వు గర్భంగా మారిపో, వృద్ధమైపో అని చెప్పించాడు. ఆయన వెంటనే కళ్ళు బిగుసుకుపోయి, అయ్యా ఏమిటో రండి నా కర్మయోగం, నిజానికి నేను ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయను. బహుశా శరీరంతో మానవ శరీరంతో కైలాసానికి వెళ్ళడం వల్ల మానవ వాసన పోయి ఉండదు నాకు, లేకపోతే ప్రబలగణాల్లో చేరి ఇలా పరస్త్రీని అపహరించడం ఏంటి? పోనీ ఆవిడ పెళ్లి చేసుకుని అడిగితే ఇష్టమైతే చూసుకునేది, లేకపోతే పోయేవాడిని. అపహరించే దౌర్భాగ్య బుద్ధి వచ్చింది నాకు, నన్ను క్షమించు. నేను గ్రద్దగా భరించలేని జీవితాన్ని 28 కల్పాలు గొడ్లగొప్పగా బతకడం కంటే కూడా 56 కల్పాలు గద్దగా బతకడం ఇంకా కష్టం కదా, నన్ను క్షమించమనగాని ఆయన జాలిపడి, శివభక్తులు అపచారం చేసిన అపచారాన్ని క్షమించాలి, నువ్వు స్వతసిద్ధంగా మహాత్ముడివి, అందున శివుడికి డోలోత్సవం చేసి శివుడి అనుగ్రహం పొందినవాడు, కాశీరాజు కొడుకుగా పుట్టినవాడు, కాబట్టి నేను క్షమిస్తున్నాను. 56 కల్పాల తర్వాత నీ దగ్గరికి ఇంద్రచూపుడని ఒక మహారాజు గారు వస్తారు, ఆయనకి వీరుని బట్టి సాయం చేస్తావు, నీ సాయం వల్ల ఆయనకి మళ్ళీ బ్రహ్మలోక అర్హత కలుగుతుంది. ఆయనకి సాయం చేసిన వెంటనే గర్దగా ఉన్న నువ్వు తిరిగి ప్రమథగణాల్లో గడిపోతావు అని చెప్పించాడు. ఇదిగో ఇలా గర్దనయ్యాను ఆయన అన్నాడు. ఎవడి ఎంత గొప్పవాళ్లే ఇలా కర్మగా ఏడిస్తే ఏమీ లేని వాడి భూలోకంలో కూర్చొని నేనేదో గొప్పవాడు అయిపోతానంటే అసలు వీళ్ళకి వాడికి పోలికుందా? ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సింది. సాధకుడు